నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి జడివాన కురుస్తోంది. బాపులపాడు మండలం అంపాపురం గ్రామస్తులు 14 ఏళ్ల కలను సాకారం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత దశాబ్ద కాలంగా చుక్క నీరు లేక వెలవెలబోతున్న గ్రామ చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. ప్రజా దర్బార్లో ఇచ్చిన మాటను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి ఎండిపోయిన చెరువుల్లో జలకల నింపారు. అంబాపురం గ్రామం గత 14 ఏళ్లుగా నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న ప్రాంతం. గ్రామంలో 3 చెరువులు ఉన్నా చుక్క నీరు లేక అవి వెలవెలబోయేవి. పోలవరం కాలువ చెంతనే ఉన్న సాంకేతిక కారణాలతో చెరువులు నిండని పరిస్థితి. దీంతో ప్రజలకే కాదు ఊరిలోని దాదాపు 3000 పశువులకు కూడా తాగునీరు దొరకక గ్రామస్తులు నరకం చూశారు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి ఈ సమస్య వెళ్లింది. గ్రామస్తుల కష్టాన్ని స్వయంగా విన్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. అధికారులను పరుగులు పెట్టించి ఏలూరు కాలువ ద్వారా వచ్చే కోడు కాలువను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. పనులు జరుగుతూ ఎమ్మెల్యే చొరవతో కేవలం కొద్ది రోజుల్లోనే కోడు కాలువ ద్వారా గ్రామంలోని 3 చెరువులకు నీటిని విడుదల చేయించారు. వేసవి కాలం ముంచుకొస్తున్న తరుణంలో ఎండిపోయిన చెరువులు జలకలను సంతరించుకోవడంతో అంపాపురం గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సైతం యార్లగడ్డ కార్యాచరణను అభినందించారు. సమస్యను వినడమే కాదు పరిష్కారం చూపడంలో ఆయన చూపిస్తున్న వేగం నియోజకవర్గ అభివృద్ధికి నిదర్శనమని గ్రామస్తులు కొనియాడుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గన్నవరం రూపురేఖలు మారుతున్నాయని స్థానిక ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మంచినీటి చెరువులన్నీ కూడా నీటితో నింపుకోవటానికి అని చెప్పి కాలంలో నీరు వదలడం జరిగింది. ఆ సమయంలోనే మన అంపాపురం గ్రామంలో ఈ చలివేంద్రం గ్రామం నుంచి సమయంలో మేము వచ్చినప్పుడు ఆ రోజున మన గ్రామస్తులందరూ కూడా ఏలూరు కాలువ నుంచి కాలువ ద్వారా ఇంతకుముందు లిఫ్ట్ ఇరిగేషన్ దాని ద్వారా మరి చెరువులు నింపుకుంటామని చెప్పినప్పుడు తర్వాత ఆ కాలువ బాగు చేయించుకుని తర్వాత ఈ రోజున 3 చెరువులు కూడా ఎందుకంటే వేసవికాలంలో నీటి ఎత్తడి ఒక పక్కన గ్రామంలో చెరువుల నిండా నీళ్ళు ఉంటే భూగర్భ జలాలు కాస్త లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వేడిగాలు ఎక్కువగా ఉన్నాయి, వేడి ఎక్కువగా ఉంది. దాని తగ్గట్టుగానే వాళ్ళ గ్రామాల్లో నీళ్లు ఉండాల్సిన ప్రతి గ్రామంలో కూడా చెరువుల నిండా పూర్తిగా నీరు నింపుకునేటువంటి అవకాశం వాళ్ళ ప్రభుత్వం కలగజేసింది. దాన్ని ఉపయోగించుకుని మన గ్రామస్తులందరూ కూడా మరి ఈ 3 చెరువులలో నీరు నింపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం ఎన్నో గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ శాఖ నుంచి కానీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం దానిలో ప్రజలను కూడా అందరినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా ఈ రోజున గ్రామంలో మరి 3 చెరువులు నీళ్ళు నింపుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది పూర్తి చేసేందుకు గ్రామస్తులందరూ కూడా నా అభివందనలు తెలియపరుస్తున్నారు. బాపులపాడు మండలం అంపాపురం గ్రామం అండి. మాది లాస్ట్ 14 ఇయర్స్ బ్యాక్ నుండి అసలు మాకు చెరువుల్లో నీళ్ళు ఇవ్వు అసలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సపోర్ట్తో నీళ్లు పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ లేదన్నా అయినా సరే నీళ్లు మా ఊర్లో నింపుకొని వెళ్తూనే జరుగుతుంది. లాస్ట్ 14 ఇయర్స్ బ్యాక్ బాలవర్ధన్ గారు నీళ్ళు ఇచ్చారు. అప్పుడు ఆయన ట్రైన్స్ కానీ ఆయన డీజిల్ కానీ అప్పుడు ఆయనే పెట్టించి చేపించారు. మళ్ళీ ఇప్పుడు యార్లగడ్డ గారి వెంకట్రావు గారి సపోర్ట్తో చాలా నీట్గా జరిగింది. మా ఊరనే కాదండి, చుట్టుపక్కల ఊర్లన్నీ ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదన్నా ఆయన దృష్టికి వెళ్తే స్పాట్లో సొల్యూషన్ స్పాట్లో వచ్చేస్తుంది, స్పాట్లో పని అయిపోతుంది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో 24/7 పనిచేసే ఎమ్మెల్యే గారు ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారు. ఇంకొకటి నైట్ 1 గంట 2ంటికి కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి నేను కాదు ఎవరన్నా నాయకులు ఒక మెసేజ్ పెడితే దానికి రిప్లై వస్తుందండి. ఆయన సొంత బిజినెస్లు కూడా పట్టించుకోకుండా మన గన్నవరం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం దీనికోసం కృషి చేస్తున్నారు. అలాంటి ఆయనకి మనం సపోర్ట్గా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు మై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.